ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ ముగిసిన రోజు నుంచి మనకి ఒక 48 గంటలవుతుంది ముగిసి. ఈ 48 గంటల్లో కూడా విపరీతమైనటువంటి వైలెన్స్ ముఖ్యంగా ఈ పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది. జనరల్‌గా మనం రాయలసీమ అని, సీమ ఫ్యాక్షన్ అని ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పల్నాడు యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు గానీ, లేకపోతే ఈ వైలెన్స్ నేచర్‌తో కూడుకున్నటువంటి రాజకీయాలు ఎట్లా ఉంటాయని మనకు మాచర్ల, నరసరావుపేట ఇట్లా గురజాల ఇట్లా అనేక ప్రాంతాల్లో కూడా మీకు విపరీతమైనటువంటి వైలెన్స్ కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ చిన్న వీడియోలో మాట్లాడుకుందాం. వీళ్ళంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. సో పల్నాడు రాజకీయాలు అనేవి మనకి ఎన్నో దశాబ్దాల నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఇది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో మొదలైనటువంటి ఒక చిన్న సైజు యుద్ధం కింద చెప్పుకోవచ్చు. సో ఎన్నో దశాబ్దాల నుంచి కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశంగా నడుస్తున్నటువంటి రాజకీయాలు నిజానికి గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. కొన్ని కులాల మధ్య కుల ఆధిపత్యాల మధ్య నడుస్తున్నటువంటి పల్నాడు రాజకీయాలు ఆ తర్వాత కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశంగా మారి ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం వర్సెస్ వైసీపీగా మారి. సో రాజకీయంగా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వీటిల్ని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఆ గ్రూపుల్ని ఎలక్షన్ టైంకి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని సిచ్యువేషన్. అంటే తమ క్యాడర్ని తాము కంట్రోల్ చేసుకోగలిగితే చాలు. మీకు చంద్రబాబు అయినా జగన్ అయినా వాళ్ళ క్యాడర్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఎప్పుడైతే నీకు నాయకుడు ఆగండి కింది స్థాయి నాయకుడు ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళకి అట్లా కాదు, ఏదో ఒకటి జరగాలి అనే దాని మీదే వీళ్ళ మెంటాలిటీస్ ఉంటాయి. సో బేసిక్గా ఈ యొక్క మాచర్ల, నరసరావుపేట, గురజాల ఇట్లా చిన్న ఊళ్ళు చాలా ఉన్నాయి. ఈ ఊర్లు మొత్తం మీద హోల్సేల్గా ఈ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి అల్లర్లనండి, ఈ ఇబ్బందికర పరిస్థితులనండి, వైలెన్స్ అనండి, వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఎవరు అనేటువంటి ప్రశ్నకి ఫస్ట్ సమాధానం అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత కారణం ఆంధ్రప్రదేశ్ యొక్క డీజీపీ వస్తారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు వస్తారు. ఎందుకు అంటే ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఈరోజు దేశం ఉంది, రాష్ట్రం మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు రాష్ట్రాలు అన్నీ, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ హోల్సేల్గా భారతదేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 175 నియోజకవర్గాల్లో 12 ప్రాంతాలని అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా, అంటే ఏదో సమస్య ఉండే ప్రాంతం కాదు, అత్యంత కీలకమైన అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా, అంటే సెన్సిటివ్ ఏరియాస్గా గుర్తించినప్పుడు వెబ్ కాస్టింగ్ చేస్తారు. అంటే ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఆ సమీక్షించేటువంటి పనిని సెపరేట్ ఒక టీం ఉండి వెబ్ కాస్టింగ్లో చెక్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మంచిదే, కానీ ఎలక్షన్ టైం ముందు బాగానే మేనేజ్ చేశారు. కానీ ఆ తర్వాత రాబోతున్నటువంటి ఈ డేంజర్ ఏదైతే ఉందో, ఈ కుల ఘర్షణలు, మత ఘర్షణలు, కుల ఘర్షణలు, ఈ గ్రూపు ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వీటిని నిరోధించడంలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పసిగట్టడంలోనే ఎలక్షన్ కమిషన్ చాలా దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ఈ వీడియో చేయడానికి ముందే నేను న్యూస్ చూసాను. సత్తెనపల్లిలో 3 రోజుల పాటు 144 సెక్షన్ విధించడమే కాకుండా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ప్రతి భవనం, అంటే ప్రతి షాపు కూడా క్లోజ్ చేస్తున్నారు పోలీసుల దగ్గర ఉండి. అంటే మీకు ఎలక్షన్ ముందు సమస్యాత్మక ప్రాంతాలు తెలిసినప్పుడు ఎలక్షన్ రోజే మీరు ఫెయిల్ అయ్యారు. ఎలక్షన్ రోజే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయింది. ఈ 12 ప్రాంతాల్లో 4 ప్రాంతాలు పల్నాడులో ఉండడం విశేషం. మిగతావన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చెల్లాచెదరై ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఈ 4 ప్రాంతాలు పల్నాడులోనే ఉన్నాయి. ఈ మాచర్లు కానీ, నరసరావుపేట కానీ, గురజాలు కానీ వీటిని, సత్తెనపల్లి కానీ, వీటిని కంట్రోల్ చేయలేకపోయినటువంటి ఫెయిల్యూర్ ఎలక్షన్ కమిషన్ దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసు వ్యవస్థని చాలా జాగ్రత్తగా వీళ్ళు మేనేజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అవసరమైతే కేంద్ర బలగాలను దించాల్సినటువంటి ఈ ప్రాంతంలో ఆఖరి నిమిషంలో వీళ్ళు గొడవలు జరిగి తలలు పగిలి బాంబులు అంటే బాంబులు కూడా విసురుకునేటువంటి సిచ్యువేషన్కి వీళ్ళని, అంటే ఆల్రెడీ ఉంది బట్ దాన్ని కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం అనండి, ఇప్పుడు ప్రభుత్వం అనేది, వీళ్ళందరూ కూడా కాస్త లిటిల్ బిట్ కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఎలక్షన్ తర్వాత మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉండగా అందరూ బయటకు వచ్చి ఎలక్షన్ తర్వాత ఈ రకమైనటువంటి రచ్చ చేస్తున్నారంటే, ఎలక్షన్ జరిగిపోయిన 48 గంటల తర్వాత కూడా జరుగుతుందంటే ఇది ఎలక్షన్ కోసం కాదు. వీళ్ళు పూర్తిగా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించుకోవాల్సినటువంటి ఒక టైం వచ్చింది. సో దానికోసం వీళ్ళు చేసినటువంటి రచ్చ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మనిషి యొక్క సహజ గుణం మృగంతో సమానంగా ఉంటుంది. దాడులు కానీ, హింస కానీ అటువైపే మనిషి యొక్క మెంటాలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ఆది మానవుల కాలం నుంచి వచ్చాము, ఒక కోతి నుంచి వచ్చామని చెప్తారు డార్విన్ థియరీ ప్రకారం. సో మనం ఒక పాయింట్లో ఎట్లా అయితే
మాది మానవుడు మెంటాలిటీతో ఉన్నాము అంటే ఏదైనా కావాలంటూ బలవంతంగా తీసుకోవడం, హింసని ప్రేరేపించడం, వీకర్ సెక్షన్స్ పట్ల అది మహిళ అనండి లేకపోతే మనకంటే వెయిట్లో కానీ హైట్లో కానీ ఫినాన్షియల్గా కానీ తక్కువ ఉన్న వాళ్ళ పట్ల ఏదైనా కావాలంటే లాక్కోవడం, ఇట్లా ఒక హింసా ప్రవృత్తితో పెరిగినటువంటి మనుషుల సమూహం ఏదైతే ఉందో దీన్ని ఒక నాగరికత వైపు తీసుకెళ్ళటానికే మనం ఆన్ ద హోల్ ఒక ప్రభుత్వం అనండి, ఒక పోలీసులు అనండి, ఈ వ్యవస్థ మొత్తాన్ని సృష్టించుకున్నాం. కానీ అదే వ్యవస్థ ఆల్రెడీ గుర్తించి ఇక్కడ ఇట్లా జరుగుతుందని గుర్తించి కూడా ఫెయిల్ అవ్వడం అనేది డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ యొక్క తప్పు. దాని తర్వాత కొత్తగా వచ్చినటువంటి డీజీపీ ఆయన యొక్క పాత్ర కూడా ఇందులో చాలా ఉంటుంది. డీజీపీ కింద ఉండేటువంటి జిల్లా ఎస్పీలు వాళ్ళు కూడా ఈ అంశాన్ని ఇంకా కంట్రోల్ చేయలేకపోవడం, 48 గంటలు గడిచినా కూడా ఇంకా 144 సెక్షన్లు వేసేటువంటి సిచ్యువేషన్. పోలీసుల యొక్క జులుం కానీ వారి పవర్ కానీ ఏ రకంగా ఉండాలంటే ఒక హింసాత్మకమైనటువంటి ఘటన జరిగినప్పుడు 2-3 గంటల్లో వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేయగలిగి ఆ తర్వాత అంటే ఒక 5 గంటల తర్వాత సామాన్యుల జీవితం, ఆ ఏరియాలో ఉండే సామాన్యుల జీవితం చాలా నార్మల్గా వెళ్ళిపోయేలాగా చేయగలగాలి. అది పోలీస్ ఫోర్స్ యొక్క ప్రొటెక్షన్ యొక్క గొప్పతనం. మీరు 2 రోజులు 3 రోజుల తర్వాత మీరు చేసేది ఏముంటుంది, వాళ్ళకే బోర్ కొట్టి తలలు నరుక్కుని ఇంటికి వెళ్ళిపోతారు, తలలు పగలగొట్టుకుని ఎవరింటికి వెళ్తారు, దెబ్బలు తగిలిన హాస్పిటల్కి వెళ్తారు, అటువైపోయినా ఇటువైపోయినా. సో ఇక్కడ పోలీసుల యొక్క వైఫల్యం అంటే ఎస్పీలు చెప్తున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో పోలీసులు రంగంలో దిగలేనటువంటి పరిస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కేంద్ర బలగాలను దింపాల్సినటువంటి ఆలోచన కానీ ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని కానీ ఎలక్షన్ కమిషన్ దూకుడుగా వ్యవహరించట్లేదు. వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ పర్సంటేజ్ అంతా ఈ గోల్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నారు. బట్ ఆల్రెడీ ఉన్న బిగ్గెస్ట్ పోలీస్ ఫోర్స్ని, ఏపీకి ఉన్నటువంటి ఫోర్స్ని వీళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు అనేటువంటి తీవ్రమైన ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ మీద, డీజీపీ మీద వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ కాకుండా మీకు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా తమ యొక్క శ్రేణుల్ని ఒక్క ఘాటిన కట్టి వెనక్కి లాగగలిగితే డెఫినెట్లీ ఈ వైలెన్స్ అనేది సెకండ్స్లో లేదా మినిట్స్లోనే ఎండ్ అయిపోయే పరిస్థితి, కనీసం అవర్స్లో ఎండ్ అయిపోతుంది. కానీ వీళ్ళు అది కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంకా ఎలక్షన్ రాలా బట్ ఈ వైలెన్స్ జరుగుతోంది. దీని గురించి రోజుకో ప్రెస్ మీట్ పెడతారు వీళ్ళిద్దరు, రోజు రాత్రి పగలు. పవన్ కళ్యాణ్ ఇంక్లూడింగ్ పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు. వాళ్ళదే తప్పు, వాళ్ళే జరిగింది, ఇది జరిగింది, డీజీపీ ఏం చేయట్లేదు, ఎలక్షన్ కమిషన్ ఏం చేయట్లేదు అని వీళ్ళు, లేకపోతే ఇంకొకరు ఎట్లా చేయట్లేదు వాళ్ళు, ఇట్లా. బట్ ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళకి మీ చావు మీరు చావండి, మీరు కొట్టుకుని చేస్తారో మీరు కింద పడి దొల్లుతారో మాకు అనవసరమైనటువంటి విషయం. సో మీ చావు మీరు చావండి అనేసి నేరుగా వదిలేసి ప్రజల్ని గాలికి, ఎస్పెషల్లీ పల్నాడు ప్రాంత ప్రజల్ని గాలికి వదిలేసి మాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఆరోపణలు చేసుకోవడం, ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే అది కూడా చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పటికైనా అందరూ కాస్తంత ఓపికగా సంయమనం పాటించండి అని ఒక్క మాట కూడా అనలేకపోయారు జగన్ అయిన చంద్రబాబు అని. చాలా బాధాకరమైనటువంటి అంశం. వీళ్ళకి కావాల్సింది ఎలక్షన్స్లో నెగ్గడం, ఎలక్షన్స్ ముందు ఎన్ని కబుర్లని చెప్తాం, ఆ తర్వాత మాకెందుకు అన్నట్టు వదిలేసినటువంటి పరిస్థితి.